మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిన్న శుక్రవారం నిర్వహించి పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పూర్తి చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా శనివారం ఉదయం నుండి స్థానిక ఈవీఎం గోడౌన్ వద్ద బియ్యూలు, సియ్యూలు, వీవీప్యాట్లను వరుసగా 120, 120, 130 దమాషాగా విభజించడం జరిగిందన్నారు. 7 నియోజకవర్గాలకు కలిపి పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్స్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం బియ్యూలు 3508, సియ్యూలు 3508, వీవీప్యాట్లు 3508 తరలించాల్సి ఉందన్నారు. వీటిని జీపీఎస్ అమర్చిన డిజిటీ క్లోజ్డ్ వాహనాలలో పోలీస్ ఎస్కార్ట్తో పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్స్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వేరువేరు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచేందుకు అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య తరలించడం జరుగుతుందని తెలిపారు. వీటిని వేరువేరు స్ట్రాంగ్ రూముల్లో స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు కమిషనింగ్ వరకు భద్రపరిచి సీలు వేయటం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం రేపు ఆదివారం సాయంత్రం నాటికి పూర్తవుతుందని తెలిపారు. నామినేషన్లు స్క్రూట్నీ అనంతరం కమిషనింగ్ చేయడం జరుగుతుందని, అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీలు వేసి మరలా భద్రపరచడం జరుగుతుందన్నారు. చివరగా 2వ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించి పోలింగ్ స్టేషన్ల వారీగా తరలించడం జరుగుతుందని తెలిపారు.